ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు మరి రాత్రికాలం అంతా మనందరికీ సుఖనిద్ర దయచేసి ఇలా ఉదయాన్నే లేచి దేవుని కొరకు కనిపెట్టడానికి, ఆయన మాట వినడానికి, ఆయనకు మొరపెట్టుకోవడానికి దేవుడు మనకి కల్పించిన ఈ అద్భుతమైన అవకాశం మనకి దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట న్యాయాధిపతులు 2వ అధ్యాయము 1వ వచనము. నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. ఈ వాక్యము ఇజ్రాయేల్ ప్రజలతో మరి దేవుడు చేస్తున్న ప్రమాణం అండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను అని సెలవిస్తున్నారు. మరి ఐగుప్తులో వీరందరూ ఎంతో బానిసత్వాన్ని మరి అనుభవిస్తూ దేవుడికి మరి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర అంగీకరించి వారికి ప్రమాణము చేశారు. వారి పితరులకు చేసిన ప్రమాణాన్ని మరి ఆ ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు దేశానికి మరి నడిపిస్తానని ప్రమాణం చేసి ఆ నిబంధన ప్రకారం నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమెన్. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకును నాకును కూడా దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. నువ్వు పరిపూర్ణంగా నా మీద ఆధారపడితే నేను నిన్ను ముందుండి నడిపిస్తాను, నీకు చక్కని ఆలోచన నేను తెలియజేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. మనకు కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన గుప్పిళ్ళు ఇప్పి తీర్చే దేవుడు. మన ప్రతి ఒక్క ఈవులను ఆయన గుప్పిళ్ళు విప్పి తీర్చే దేవుడు అండి. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపచేసే నీ ఆలోచన అవత్తిని కూడా నేను సఫలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను కూడా మీరను. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను, నువ్వు నడవవలసిన మార్గంలో నేను నిన్ను నడుపుతాను. కానీ నీవు నా ఆజ్ఞ ప్రకారము నా మాట నీవు వినాలి. నువ్వు నా మాట విని నా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కావలసిన కృపను నేను వర్ధిల్లింపచేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఎన్నడూ కూడా దేవునికి విరుద్ధంగా ఉండొద్దు. మనం దేవుడు మెచ్చే విధంగా అలాంటి భక్తిని మనం చేసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ కూడా ధన్యులు అని ఎన్నో వాగ్దానాలు దయచేస్తున్నారు. నీ పిల్లలను నీవు చూచెదవు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉందరు, నీ కష్టార్జితం నీవు అనుభవించదవు అని దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతున్నారండి. మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనం నడవాలి. దేవుని పోలి మనం జీవించాలి. మరి ముఖ్యంగా దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి, దేవుడు మనతోనే ఉన్నాడు కాబట్టి, నిజంగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉన్నారు కాబట్టి, నిజంగా మనం మొరపెడుతూ ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి మనం ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతికేవారుగా ఉండాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు మనకు తోడుగానే ఉంటారు. ఆయన మనతో చేసిన నిబంధనలు ఎన్నడూ కూడా ఆయన మర్చిపోరు. ఆయన ఎన్నడూ కూడా మన తోడుగానే ఉంటారు. మనం నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తారు. మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చేసిన వాగ్దానమును పట్టుకుని నమ్మకంగా, విశ్వాసంగా, ప్రార్థనలో ముందుకు సాగుతూ దేవునిలో మనందరం కూడా బలపడదాం. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలుగున దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా ఇదిగో నేను మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నీతో చేసిన నిబంధన నేను అన్నడూ కూడా మీరనని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు ప్రభా. మాకు ఎన్నో వాగ్దానాలు దయచేస్తున్నారు తండ్రి. మాకు తోడుగా ఉన్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మాకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మా త్రోవలోనైనా మాకు మార్గంను చూపుతున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మాకు ముందర నైనా మీ దేవదూతలు కావలి ఉంచుతున్న తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎవరైతే నన్ను ఈ మాటలు విన్నారో ఈ వాగ్దానాన్ని నైనా వారి జీవితంలోనైనా మీరు నెరవేర్పులోనికి తీసుకురండి. అందరికీ కాపుదల, కృప, ఆరోగ్యం, సమాధానం, నెమ్మదిని మీరు అనుగ్రహించండి ప్రభా మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈరోజు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని నేను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నైనా దేవా మీకు స్తోత్రం. వారి కోరికను నేను మీరు సిద్ధింపజేసి వారి ఆలోచన అవతిని కూడా నేను మీరు సఫలపరచండి ప్రభా.
మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు. ఈరోజునైనా పెళ్లి రోజు, పుట్టినరోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృప అనుగ్రహించండి. విదేశీ ప్రయాణాలను దీవించండి, ఆశీర్వదించండి. నైనా విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి మీ కాపుదల కృప అనుగ్రహించండి. వ్యవసాయాలను నైనా ఫలింపులోనికి తీసుకురండి. నా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు ఇచ్చిన బిడ్డలనైనా మీ కాపుదల కృప అనుగ్రహించండి. ప్రభావ మీకు స్తోత్రం. చదువుతున్న వారికి తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. దేశ సైనికులను జ్ఞాపకం చేసుకోండి. దేశ సరిహద్దులోనైనా వారునైనా కుటుంబాన్ని విడిచిపెట్టినైనా కాపలాదారులుగా ఉన్నారయ్యా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు తోడుగా ఉండండి ప్రభా. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేశాన్ని నైనా, మా రాష్ట్రాన్ని, మా గ్రామాలను నేను మీరే జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదలలో ఉండినట్లు మీరే సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.